మంచిర్యాల జిల్లా మందమర్రి తెలంగాణ జాగృతి మరియు హెచ్ఎంఎస్ యూనియన్ కలయికతో ఐఎన్టీయూసీ, ఏఐపీయూసీ నాయకులకు నిద్రపత్తడం లేదని మందమర్రి హెచ్ఎంఎస్ నాయకులు వైస్ ప్రెసిడెంట్ జె. శ్రీనివాస్ అన్నారు. కలయికను జీర్ణించుకోలేక రానున్న గుర్తింపు సంఘ ఎన్నికలలో ఓటమి తప్పదని గ్రహించి మతిభ్రమించి మాట్లాడుతున్నారు. హెచ్ఎఫ్ఎస్ గౌరవ అధ్యక్షురాలు గతంలో ఒక యూనియన్కు గౌరవ అధ్యక్షురాలుగా పనిచేసినప్పటికీ కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో సుమారు 20,000 మంది కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కల్వకుంటల్ కవిత గారిదని, కారుణ్య నియామకాలను కరప్షన్ నియామకాలుగా మార్చి పైరవీలు చేసుకుంటున్నారు. కారుణ్య నియామకాలను యాజమాన్యం పాతపెట్టి 44 మంది కార్మికుల జీవితాలను నాశనం చేస్తా ఉంటే మీకు మీ ప్రభుత్వానికి సోయి ఎందుకు రావడం లేదు? 6 నెలల నుండి ఉన్న మెడికల్ బందైంది. సింగరేణి కార్మికులు భయాందోళనకు లోనవుతున్నారు. ఒడిస్సా, కర్ణాటక రాష్ట్రాలలో బంగారం రాగి గనులతో సింగరేణి విస్తరింపచేస్తున్నామని గొప్పలు చెప్పుగా హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలుగా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని ఎన్నుకున్న తర్వాత గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల గుండెల్లో గుంగులు మొదలైంది. వాళ్లకు ఓటమి భయం పట్టుకొని పిరికితనంతో ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి అగమ్య గోచరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఎన్నో అలవికానటువంటి వాగ్దానాలు చేసి అసలు ఉన్న హక్కులు పాత హక్కులనే పోగొట్టేట్టున్నారు. కొత్త గనులు ఎత్తామని చెప్పారు, ఉన్న గనులు మూసేస్తారు. మొన్నటిదాకా మెడికల్ సజావుగా సాగేది, 6 నెలల నుంచి వెళ్ళి కనీసం మెడికల్ బంద్ అయ్యే పొజిషన్ కూడా వచ్చింది. అయినా కూడా ఎటువంటి చలనం లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం కార్మికులు గమనిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే లాభాల వాటా ఉందో ఇంతకుముందు గతంలో ఇట్లా ఎప్పుడు కూడా జరగలేదు. మరి దసరా కూడా ఒక దగ్గరకు వచ్చేసింది. కనీస వాస్తవ లాభాలను ప్రకటించలేనటువంటి పరిస్థితి కార్మికులు గమనిస్తున్నారు. అంటే వీళ్ళు ఎందుకు పనికిరారనే స్థితిని ఇవాళ సింగరేణి కార్మికులు గమనిస్తున్నారు. ముఖ్యంగా దినక్ ప్రసాద్ గారు కవిత గారి మీద అబాకులు జవాబులు పెరగడాన్ని హెచ్ఎంఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. అసలు నువ్వు ఇచ్చిన వాగ్దానాల ఏం చేసినావో కార్మికులకు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం ఒక్కటంటే ఒక్క వాగ్దానం అన్నా నెరవేర్చగలిగిర్రా? సొంతింటి కలన్నారు, పెన్స్పై మాఫీ అన్నారు. పెన్స్పై మాఫీ మొత్తం గవర్నమెంట్ ఇవ్వాలన్నది, ఇక్కడ అధికారులకు ఉన్నది. మరి ఎన్సీడబ్ల్యూ కార్మికులకు ఎందుకు ఇవ్వలేకపోతారు? మీ చేతగానే తనం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అదే కాకుండా మరి మొన్నటిదాకా ఎన్నో ప్రగల్భాలు పలికిరు. కొత్త గనులు వస్తాయి, కొత్త పనులు వస్తాయి, లేకపోతే సొంతిళ్ళు వస్తాయి. సొంతిళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కనీసం వాటి మీద గుర్తింపు సమయం అయిపోయినా కూడా మళ్ళా అదే కార్మికులను మభ్యపెట్టినటువంటి పరిస్థితులను కల్పిస్తూ మరి కార్మిక లోకాన్ని మోసం చేస్తున్నారు. మొన్న హైయర్ రిఫరల్స్లో 50 మందికి అన్యాయం జరిగితే కనీసం వారి కోసం నోరుంపి మాట్లాడలేనటువంటి సంఘాలు సింగరేణి కార్మికులకు న్యాయం చేస్తారని ఏ ఒక్క కార్మికులు కూడా అనుకోవడం లేదు. మొన్న కవిత గారు సిఎండి గారి దగ్గరికి పోతాననగానే ఆ 50 మంది ఎవరైతే ఫిట్ ఫర్ సేమ్ జాబ్ మెడికల్ అన్ఫిట్ కాలేదో వాళ్ళందరూ వచ్చి కూడా కవిత గారితో విన్నవించుకుంటే దాన్ని సిఎండి గారికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కవిత గారు వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి 40,000 మంది కార్మికులలో కూడా 20,000 మంది కార్మికులను కారుణ్య నియామకాల ద్వారా, అంటే కవిత గారి సారథ్యంలో 20,000 మంది, అంటే సగం మంది సింగరేణి కార్మికులు ఇప్పుడు కవిత గారు పెట్టించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా కవిత గారికి వారు ఓటేస్తారు. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతకుముందు ఎప్పుడైనా మహిళలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలు ఉన్నాయా? కేవలం కవిత గారు వచ్చిన తర్వాత మరి పెళ్ళైనా కూడా ఆడబిడ్డలకు ఖచ్చితంగా ఆత్మగౌరవం కాపాడాలనే విధంగా ఇవాళ ఆడబిడ్డలకు కూడా సింగరేణిలో 3,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి కవిత గారి ఆత్మగౌరవం కోసం, మహిళల ఆత్మగౌరవం కోసం, లేకపోతే యువరక్తం అంతా కూడా కవిత గారికి భాషణగా నిలుస్తారని మరి ఆ ఓటమి భయంతోనే గుర్తింపు ప్రాధాన్యత సంఘాలు మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏం చేయాలన్నటువంటి స్థితిలో ఉన్నారని చెప్పడానికి మేము గర్విస్తున్నాం. రాబోయే ఎలక్షన్లో మరి ఖచ్చితంగా హెచ్ఎంఎస్ జాగృతి కలయికనే
గెలవబోతుందని దానికి సంకేతమే ఇప్పుడు వీరి భయం అని జనక్ ప్రసాద్ గారు కానీ లేదా ఏఐడిసి కానీ గుర్తింపు సంఘం కానీ వాళ్ళు ఏం చేయలేని స్థితిలో మరి ఇప్పుడు ఒక కార్మిక శక్తిగా కార్మికులకు బాసటగా కవిత గారు రావడం కార్మికులు బాగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి వారిని ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా సింగరేణి కార్మికులందరూ కూడా కవిత గారు వెంట ఉండి మరి మన సింగరేణి మళ్ళా మనం పునర్వైభవం తెచ్చుకునే విధంగా మరి మన కార్మికులను మన సింగరేణి కార్మికులను కూడా కాపాడుకోవాల్సినగా మరి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా 12 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి ఏదైతే భూగర్భ గనులను కానీ ఓపెన్ కాస్ట్లను కానీ అలాట్మెంట్ ద్వారానే మనకి ఇవ్వాలని చెప్పేసి మనం అనుకున్నాం. ఎవరు కూడా మరి యాక్షన్కి పోలే. 12 ఏళ్ళ నుంచి వెళ్ళి యాక్షన్ పోకుండా మనం సింగరేణిని కాపాడుకుంటా ప్రైవేటీకరణ కాకుండా ఉంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం యాక్షన్ పోవాలి, యాక్షన్ పోతేనే మరి మనం గనులు వస్తాయి అని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టుకునే విధంగా బీజేపీ మోకాళ్ళ దగ్గర మోకరిల్లే విధంగా మరి 12 సంవత్సరాల నుంచి మనం అలాట్మెంట్ పోతే ఇప్పుడు 20 గనులు వచ్చి కావచ్చు, కానీ ప్రైవేటీకరణ జరగదనే ముఖ్య ఉద్దేశంతోనే మనం మరి యాక్షన్ పోలేదు. ఏదైతే గుజరాత్ మినరల్ ఫండ్స్కు వాళ్ళు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే ఆ రాష్ట్రానికే మరి గనులు వచ్చే విధంగా ఉన్నటువంటి మినరల్స్ వచ్చే విధంగా వాళ్ళు చేసుకున్నారో అదేవిధంగా అలాట్మెంట్ ఇక్కడ తెలంగాణలో మన బొగ్గు గనులను కూడా అలాట్మెంట్ చేయాలని చెప్పేసి అప్పటి నుంచి కొట్లాడుతున్నాం. అవసరమైతే మరో సకల జిల్లా సంబంధాలు చేసైనా కూడా అలాట్మెంట్ ద్వారానే బొగ్గు గనులను చేజిక్కించుకోవాలని హెచ్ఎంఎస్ భావిస్తుంది. తప్పకుండా సింగరేణి కార్మికులందరూ కూడా మాకు అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.